పాండవుల్లో భీముడు, కౌరవుల్లో దుర్యోధనుడు ఇద్దరు కూడా అతి భయంకరమైన గదా యుద్ధం చేయగలిగిన సమర్థులే. కానీ వీళ్ళిద్దరికి ఆ గదా యుద్ధాన్ని నేర్పించిన గురువు ఎవరో తెలుసా? ఆయనే శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాముడు. బలరాముని సుప్రీం మాస్టర్ ఆఫ్ గదా అని పిలుస్తారు. అండ్ ఒక్కసారి కూడా ఆయన గదా యుద్ధంలో ఓడిపోలేదు. అయితే అంతటి బలవంతుడైనప్పటికీ బలరాముడు కురుక్షేత్రంలో ఎవరి వైపు నించోలేదు. దానికి కారణం పాండవులు, కౌరవులు ఇద్దరి వైపు అధర్మం ఉందని, కురుక్షేత్రం అనేది కేవలం అత్యాశ కారణంగా బంధువుల మధ్య జరుగుతున్న యుద్ధం అని ఆయన భావించడం. అందుకే కురుక్షేత్రం జరిగిన ఆ 18 రోజులు ఆయన తీర్థయాత్రలకు వెళ్లాడని, అందులో భాగంగానే సరస్వతి నది దగ్గర నుండి మొదలుపెట్టి హరిద్వార్, బద్రీనాథ్ లాంటి 22 పుణ్యక్షేత్రాలను దర్శించుకొని భీముడు దుర్యోధనుడి తొడలను చీల్చే ఆ 18వ రోజే తిరిగి కురుక్షేత్రానికి వచ్చాడని మహాభారతంలోని శల్య పర్వంలో మెన్షన్ చేసింది. అయితే చాలా మంది ఈ సరస్వతి నది కేవలం కల్పితమని, ఆ పేరుతో ఎటువంటి నది లేదని వాదించేవాళ్ళు. కానీ సైంటిస్టులు చేసిన రీసెర్చ్ లో మాత్రం ఒక నది హిమాలయాల దగ్గర నుండి మొదలయ్యి గుజరాత్ లోని రాన్ ఆఫ్ కుచ్ అనే ఒక ఎడారి ద్వారా సముద్రంలో కలిసిపోయేదని, 4000 సంవత్సరాల క్రితం జరిగిన టెక్టానిక్ ప్లేట్ మూమెంట్స్ తర్వాతే ఈ నది అంతరించి పోయింది అని 2016 లో డిక్లేర్ చేశారు. అందుకే మహాభారతం జరిగిందని చెప్పే ఎన్నో ఆనవాళ్లలో ఇది కూడా అతి ముఖ్యమైన ఆనవాలుగా కన్సిడర్ చేస్తారు.